శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయం చూస్తున్నట్టు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 11th May 2026 నుండి 20th May 2026 అంటే 10 రోజుల పాటు, మే 10 రోజుల పాటు గ్రహాలు మార్పు వల్ల ప్రతి రాశి వారికి, అంటే మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పుకుందాం. అంతేకాకుండా రవి బుధులు కూడా మేషరాశిలో ఉండడము, వృషభ రాశిలోకి మారడము, శుక్రుడు కూడా మారడం వల్ల జనరల్గా 11 తారీఖు నుంచి 20 తారీఖు వరకు ఫలితాలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. సింహరాశి వారు కూడా ఈ సెకండ్ భావాన్ని సరిచూడడం వల్ల వేరే వాళ్ళ ఇళ్లలో నివసించడానికి అవకాశాలు ఉంటాయండి. అంటే వేరే వాళ్ళ ఇంట్లో నివసించడము, పరగృహ నివాసం ఉంటాం కదా, అందులో మీరు ఉండడానికి అవకాశం ఉంది, అక్కడ వెళ్ళి ఉండడానికి అవకాశము ఉంది. అంతేకాకుండా మీ రాశి వారికి ఒక యోగవంతమైన కాలం అని చెప్పచ్చు. సింహరాశి వారికి దశమ స్థానంలో రవిబుధులు ఉన్నాడు. దశమంలో రవిబుధులు ఉండి శుక్రుడు కలిసి ఉన్నాడు. అంటే ఒక గొప్ప అదృష్టం ఉండవు అక్కడ దశమంలో. అప్పుడు చెప్పుకుందాము. ముఖ్యంగా మీకు ఎడ్యుకేషన్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. తల్లిగారి యొక్క ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. రైతులకు బాగుంటుంది. సినిమా రంగంలో, మ్యూజిక్ రంగంలో ఉన్నవారికి అద్భుతంగా బాగుంటారు. అంతేకాకుండా మీ సంతానం వలన మీకు పుత్ర సంతానం కలగడానికి అవకాశం ఉంది. పుత్రికా సంతానం జరగడం కూడా అవకాశాలు ఉన్నాయి. పుత్రికల వలన, పుత్రుల వలన మీకు సౌఖ్యం కలగబోతుంది. మీ జాతకం వలన వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు విజయవంతంగానే సక్సెస్ అవుతారు. ముఖ్యంగా చెప్పాలంటే సింహరాశి వారికి గురుడు అద్భుతంగా చూస్తాడు కాబట్టి స్టాక్ మార్కెట్లో కూడా బాగా రాణిస్తారు. మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. మాట నేర్పడతానము బాగా వచ్చు, అద్భుతంగా మాట్లాడుతుంటారు. సప్తమ స్థానంలో రాహు ఉన్నప్పటికీ ఆడవాళ్ళకి మాత్రము, అంటే నేను లేడీస్ ఒక చోట చదివానండి, ఒక దాంట్లో ఏం చెప్తారంటే సప్తమంలో రాహు ఉన్న దిక్కడత్రము, పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ పెళ్ళి లేట్ అవుతుందని ఏవో కొన్ని ఉన్నాయి. అవి కాకుండా ఆ పక్క పెడితే ఆడవాళ్ళకి ఏం చెప్పాడంటే, ఆడవాళ్ళకి రాహు సప్తమంలో ఉంటే వాళ్ళకి త్వరగా మ్యారేజ్ అవుతుందని నేను కొన్ని జాతకాలు కూడా పరిశీలించా. అది దానివల్ల చెప్తాను. 36 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. సరే, ఈ మధ్య కూడా చూశాను నేను. రాహు సప్తమంలో ఉంటే వివాహము త్వరగా అవుతుంది, మంచి భర్తని పొందుతారు. వివాహం అయిన తర్వాత వాళ్ళ దాంపత్య జీవితం బాగుంటుంది అని శాస్త్రం కూడా చెప్తాను. నేను చాలా చోట చదివే కూడా, దానివల్ల చెప్తున్నా. సో ప్రత్యక్షంగా కూడా కొంతమంది చూశాను. 50 ఏళ్ళు దాటి 45 ఏళ్ళు వాళ్ళు వివాహం అయింది. వాళ్ళు సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు. ఎవరికి? మకర రాశి వాళ్ళకి సప్తమంలో రాహు. ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా బాగానే ఉన్నారు. కాబట్టి మరి భయపడాల్సిన అవసరం, మంచి భర్త ఉంటాడు, వివాహం తర్వాత బాగుంటుంది. సో పక్క పెడదామండి, ఇది గోచారం చెప్పుకుంటాం కాబట్టి. సో మీ రాశి వారికి అష్టమ స్థాన శని దోషకారకుడు, ఆయనే చాలా ఇబ్బంది పెడతాడు. సో ఆయనకి సంబంధించి మీరు పూజలు చేయించుకోండి. భాగ్యస్థానంలో కుజుడుతో కలిసిన రవిబుధులు. సో ఈ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి. భాగ్యపతి భాగ్యస్థానంలో ఉండడం దోషం, అంతే కదా. స్థిర లగ్నం వాళ్ళకి 9th హౌస్ లార్డ్ 9th హౌస్లో ఉంటే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తాడని మనం శాస్త్రం కూడా చెప్తుంది కదా. సో మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. కానీ మీకు రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఆ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా, లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళే వారికి కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. కానీ రవిబుధుల వలన ఖచ్చితంగా వెళ్తారు, అంత డౌటే లేదు. నాన్నగారికి బాగుంటుంది. దశమంలో రవిబుధులు ఉన్నారంటే ఒక అద్భుతమైన యోగం అండి. అంటే విదేశాలకు వెళ్ళడము, గవర్నమెంట్ సంబంధించిన వృత్తుల్లో ఉండడము. రవి మీ జాతకంలో కూడా చూసుకోండి. దశమంలో కనుక లగ్నాధిపతి ఉంటే వాడు వరల్డ్ ఫేమస్, ప్రఖ్యాతి చెందిన వ్యక్తిగా తయారవుతాడు ఆయన. అదొక అదృష్టం. ఫైనాన్స్ రంగంలో మీరు ఉంటారు, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో. శుక్రుడు కూడా బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి పొలిటికల్ రంగంలో ఉండడము, లేకపోతే సినిమా రంగం, కళారంగంలో బాగా డబ్బులు సంపాదించుకుంటారు. అంతేకాకుండా మీ రాశి వారికి, సింహరాశి వారికి గురు శుక్రుడు కూడా లాభంలో ఉన్నారు. 10th హౌస్లో లాభంలో బ్రహ్మాండమైన ఉద్యోగం వస్తుంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావడము, లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకు ఆల్రెడీ ఉంటే వాళ్ళకి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడము, అధికమైన ధన సంపాదన, వ్యాపార అభివృద్ధి, ఇలా చెప్పుకుంటే వెళ్తే బ్రహ్మాండంగా ఉంటుందండి. సింహలగ్నం వాళ్ళకి ఎక్సెప్ట్ శనీశ్వరుడు తప్ప మీద గ్రహాల యొక్క ప్రభావం చాలా బాగుంది. రాహుకి గురు కంట్రోల్ ఉంది, కానీ శనీశ్వరుడు ప్రభావం ఉంది కాబట్టి మీకు అంటే నీలాకృత ఆంజనేయ స్వామి స్తోత్రం అని ఉంటుందండి. అంటే పంచముఖ ఆంజనేయ స్వామి వారి స్తోత్రం.
నీరుడు రచించింది అనమాట. అది కనుక చదివితే మాత్రము ఖచ్చితంగా డెవలప్ శనీశ్వరుడు ప్రభావం తగ్గుతుంది. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మన ఆది ఆస్ట్రాలజీ నుంచి మీరు మాట్లాడుతున్నానండి. డాక్టర్ వాడ్రే వాదినారాయణరావు. మీ జాతకాలు అంటే మీ ఫ్రెండ్స్ జాతకాలు, మీ తోబుట్టువులది, మీ ఫ్రెండ్స్ ఎవరిదైనా మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 కంపల్సరీగా ఉండాలండి. ఉంటే ఏమవుతుందంటే కరెక్ట్ రిజల్ట్స్ వస్తుంటాయి. నేను ఈ మధ్య ఒక డాక్టర్ గారికి చెప్పాను, 2025లో మేలో చెప్పాను. వాళ్ళకి పిల్లలు కూడా పుట్టరు మన డాక్టర్స్ అనుకున్నారు. కానీ చెప్పినది ఏంటంటే మేలో కన్సీవ్ అవుతుంది ఆవిడ. మేలో కాదు 2025లో కన్సీవ్ అవుతారు. తర్వాత ఏమో 2026లో కూడా డెలివరీ ఉంటుందండి అని ఎప్పుడో 2025 మార్చిలోనో మేలో చెప్పానండి. అది కూడా నిజం జరిగింది. ఆవిడ అక్టోబర్లో కూడా కన్సీవ్ అయ్యి ఏప్రిల్లో అబ్బాయి కూడా పుట్టాడు. ఇవన్నీ ఏంటంటే జాతకాలు ఉంటాయి, ఖచ్చితంగా చెప్పచ్చు. అదో డాక్టర్ గారు ఆయన అపోలో హాస్పిటల్లో ఉంటారు. సరే అవన్నీ పక్క పెడదాం, గబ్బు గురించి చెప్పకూడదు విని. అంతేకాకుండా మీరు ఉద్యోగం కోసం ప్రయత్నించిన ప్రతి కొంతమంది భార్యాభర్తలకు పడకపోతూ ఉంటారు. కోర్టు కేసులని ఇబ్బంది పడుతూ ఉంటారు భార్యాభర్తలు. కొత్తగా పెళ్ళి అయినా సరే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి వాటి గురించి కానీ, లేకపోతే మీకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఇది కొన్ని చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. జాతకాల్లో అన్ని చాలా ఉంటాయి. మీ జాతకాలు చూపించుకొని కింద నెంబర్కి ఫోన్ చేయండి. 7075389589 7075389589. మీకు తప్పకుండా నేను పరిష్కార మార్గాలు చెప్తాను. భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. అంతేకాకుండా మనం కొంతమంది వాస్తు గురించి అడుగుతూ ఉంటారు. ఈ వాస్తు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, వాస్తు గురించి మీరు చెప్పించుకోవాలనుకున్నా, ఇటువంటి వాస్తులో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు నాకు ఫోన్ చేయండి, మెసేజ్ పెట్టండి. ఇలా షూట్స్లో ఉండడం వల్ల నేను బహుశా మీకు అటెండ్ అవ్వకపోవచ్చు, మా మిస్సెస్ గారు అటెండ్ అవుతారు, అది వేరే విషయము. వేరే వాళ్ళు ఎవరు చెప్పరు, నేనే మీకు చెప్తూ ఉంటా. సో అంటే వేరే వాళ్ళు చెప్పి నేను చెప్పింది నేను చెప్పి ఏముండదు. 36 సంవత్సరాల నుంచి ఉన్నానండి నేను ఈ ఫీల్డ్లో. అంతేకాకుండా ఫైనాన్స్ రంగంలో కూడా ఉన్నా. ఈ 2 ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. సరే అది పెద్ద గ్రేట్ ఏం కాదనుకోండి. ఈ విధంగా కాంబినేషన్ వల్ల చెప్తుంటాను. చాలామంది చెప్పించుకుంటుంటారు. ఇది కావాలని చెప్దాం మనం. సరే ఇది పక్కా పెడదామండి. ముఖ్యంగా మన 12 రాసుల వారికి ఈ మే నెల 11వ తారీఖు నుంచి మనకి 20వ తారీఖు వరకు మనం ఏ పూజలు చేసుకుంటే బాగుంటుంది, మన భగవంతుడి యొక్క ఆశీస్సులు మనమే ఉంటాయి అనుకుంటే ఫస్ట్ 12వ తారీఖునే హనుమంతుడి యొక్క జయంతి వస్తుందండి. హనుమాన్ చాలీసా. ఎవరైతే ఆంజనేయ స్వామివారిని పూజిస్తారో ఆ రోజు స్వామివారిని పూజించి మనం శక్తి తగ్గట్టుగా అభిషేకాలు కానీ, స్వామివారి దగ్గర దీపారాధన కానీ, స్వామివారికి వస్త్ర అలంకరణ కానీ, స్వామివారికి మన ఇష్టం లేకపోతే ఆయనకి వడమాల సమర్పించడం కానీ, 11 ప్రదక్షిణాలు 41 చేస్తాం మనం చేయడం కానీ, ఇలా మనం తగ్గట్టుగా స్వామివారిని పూజించడం వల్ల ఆ రోజు అన్నదానం, తర్వాత చల్లటి నీరు దానం, చాలా చలివిందలు పెడుతుంటారు కదా, ఆ దానం చేయడం ఒకటి. ఈ మాసంలోనే వస్త్రాల కంటే ముందర గొడుగు, చెప్పులు, మంచినీరు, తర్వాత బట్టలు, ఇలా ఏదో మన ఇష్టం చేయడం చాలా ముఖ్యం అండి. గొడుగు, చెప్పులు, నీరు, మోస్ట్ ఇంపార్టెంట్ విసనకర్ర. మర్చిపోయాను, విసనకర్ర. అంటే విసనకర్ర, గొడుగు, చెప్పులు, నీరు, ఈ 4 అండి వైశాఖ మాసంలో చేయడం అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా 15వ తారీఖునే మాస శివరాత్రి వస్తుంది. ఆ రోజు ప్రదోషకాలంలో అంటే మనం ఈవినింగ్ టైంలో ఆ శివుడికి అభిషేకాలు చేయించుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉండడానికి అవకాశాలు అన్ని 12 రాసుల వరకు బాగుంటాయి. అంతేకాకుండా 16వ తారీఖు అమావాస్యలో చేసే హోమాలు ఉంటాయండి. హోమాలు చేస్తుంటారు. ఆంజనేయ స్వామి వారి హోమం కూడా చేస్తుంటారు. నేను చాలా చోట్ల చూశాను, నేను కూడా చేయించుకుంటూ ఉంటా. ఆ రోజు చేయించుకునే అమావాస్య పూట చేయించిన హోమాలు, ఆ రోజు దానాలు, పితృదేవతలకు తర్పణాలు మర్చిపోకూడదు. పితృదేవత ఫస్ట్ ఆ పితృదేవతలే మన తర్పణాలు ఇచ్చేయడమే. తర్వాత మన హోమాలు చేయించుకోవడం వల్ల సకల శుభాలు పొందుతారు. అది కాకుండా 17వ తారీఖు అధిక జ్యేష్ఠ మాసం వస్తుందండి. అధిక జ్యేష్ఠ మాసం వేరు, అధిక జ్యేష్ఠ మాసం వేరు. అధిక జ్యేష్ఠ మాసంలో వివాద వేడుకలు అవి ఉండవు. సో కొన్ని మంచి కార్యక్రమాలు చెయ్యం. సో ఇవన్నీ వస్తున్నాయండి. అందుకనే మనకి ఇష్టమైన దేవుడు సత్యనారాయణ స్వామి వారు పూజించడం వలన, అంతేకాకుండా ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల
శ్రీరామచంద్రుని పూజించడం వలన. అలాగే మనం ఈరోజు పానకము వడపప్పు ఇస్తూ ఉంటాం, మనం జనరల్గా ఇస్తుంటాం. ఆ వడపప్పు ఇవ్వడం వల్ల, పానకం దానాలు చేయడం వల్ల, అంతేకాకుండా మజ్జిగ దానం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. 12 రాసుల వాళ్ళు అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఇవన్నీ దానాలు ఇవ్వడం వల్ల, మంచి మంచి దేవుడి కార్యక్రమాలు చేయడం వల్ల సకల శుభాలు కలిగి తీరుతాయి.